హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ హిస్టరీలో భాగంగా మూడో పాఠ్యాంశమైన శాతవాహనుల గురించి ఈరోజు తెలుసుకుందాం. శాతవాహనులు మొదటగా ఎవరి సామంతులుగా పరిపాలన కొనసాగించారు? మౌర్యులు. కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసిన మొదటి ఆంధ్ర రాజులు ఎవరు? శాతవాహనులు. శాతవాహనులకు సంబంధించిన ముఖ్య ఆధారాల గురించి తెలుసుకున్నాం. 1. పురాణాలు. మొత్తం పురాణాల సంఖ్య ఎంత? 18. పురాణాలలో మొదటి పురాణం బ్రహ్మ పురాణం. చివరి పురాణం ఏది? బ్రహ్మాండ పురాణం. పురాణాలు ఆంధ్రులను ఏ విధంగా పేర్కొన్నాయి? ఆంధ్ర భృత్యులు, ఆంధ్ర జాతీయులు అని పేర్కొన్నారు. మత్స్య భాగవత పురాణాలు ఆంధ్రులను ఏ విధంగా పేర్కొన్నారు? మ్లేచ్చులు అని పేర్కొన్నారు. శాతవాహనుల పరిపాలనా కాలం పురాణాల ప్రకారం 456 సంవత్సరాలు. శాతవాహనుల వంశవృక్షం గురించి తెలిపినది ఏది? మత్స్య పురాణం. మత్స్య పురాణం మొదటి శాతకర్ణిని ఏ విధంగా పేర్కొన్నది? మల్ల శాతకర్ణిగా పేర్కొన్నది. శాతవాహనుల వంశానికి సంబంధించిన వివరాలు గల పురాణం ఏది? విష్ణు పురాణం. పురాణాలను పార్గిటర్ పండితుడు ఏ పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేశాడు? డైనాస్టీస్ ఆఫ్ కలేజ్ అనే పేరుతో అనువాదం చేశాడు. 2. ఐతిరేయ బ్రాహ్మణం. ఆంధ్రుల గురించి మొదటగా ప్రస్తావించినది ఐతిరేయ బ్రాహ్మణం. ఐతిరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడిన విదర్భ రాజు ఎవరు? భీముడు. ఐతిరేయ బ్రాహ్మణం ఆంధ్రులను ఏ విధంగా పేర్కొన్నది? ఆటవీకులు అని పేర్కొన్నది. 3. మహాభారతం. మహాభారతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? జయ సంహిత. మహాభారతాన్ని రచించినది ఎవరు? వ్యాసుడు. మహాభారతంలో ఆంధ్రులు నివసించే ప్రాంతం దేనిని పేర్కొన్నారు? బనవాసి. 4. నాణ్యాల గురించి తెలుసుకున్నాం. నాణ్యముల అధ్యయనం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? న్యూమిస్మాటిక్స్ అంటారు. నాణ్యములపై గల బొమ్మల గుర్తులను అధ్యయనాన్ని ఏమంటారు? సిగిలోగ్రఫీ. శాతవాహనాల నాణ్యాలు ఏ మిశ్రమ లోహంతో తయారు చేయబడినవి? సీసము, పోటీన్ మరియు వెండి లోహాలతో. శాతవాహన కాలంలో అమల్లో ఉన్న నాణ్యాలు ప్రోటీన్ నాణ్యం, రాగి మరియు తగరం సీసం, ఈ మూడింటిని కలిపి పోటీన్ నాణ్యం తయారు చేస్తారు. కర్షప నాణ్యం అంటే రాగి ప్లస్ వెండి, ఈ రెండింటిని కలిపి తయారు చేస్తారు. సువర్ణ నాణ్యాలు అంటే వీటిని బంగారు నాణ్యాలుగా పిలుస్తారు. రోమన్ నాణ్యాలు బంగారం, వెండి. మొదటిగా వెండి నాణ్యాలు ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణ్యాలు వేయించిన వారు ఎవరు? మొదటి శాతకర్ణి మరియు గౌతమపుత్ర శాతకర్ణి. ఓడ తెరచాపు గుర్తులు గల నాణ్యాలు ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు నాణ్యాలపై ఏ భాష ఉపయోగించారు? ప్రాకృతం మరియు దేశీయ భాష. కొండాపూర్, మెదక్ జిల్లాలో టంకశాల బయటపడింది. నాణ్యం మీద ఉన్న వ్యాఖ్యత ఏది? సిరిముఖ శాత అనే వ్యాఖ్యత ఉన్నది. శాతవాహన రాజుల్లో ద్వితీయ భాష నాణ్యం ముద్రించిన రాజు ఎవరు? శివశ్రీ శాతకర్ణి. 5. శాసనాలు. శాసనాల అధ్యయనం గురించి చదివే శాస్త్రం ఏది? ఎపిగ్రఫీ. భారతదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు ఎవరు? అశోకుడు. క్రీస్తుపురం 3వ శతాబ్దం. ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజులు ఎవరు? మౌర్యులు. మౌర్యులలో అశోకుడు. ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి ఆంధ్ర రాజులు ఎవరు? శాతవాహనులు. శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరు? కృష్ణుడు. ఇతనికి మరొక పేరు కన్హ. శాతవాహన శాసనాలపై అధ్యయనం చేసినది ఎవరు? బుహల్లార్. శాతవాహనుల అధికార భాష మరియు శాసనాల మీద వాడిన భాష ఏది? ప్రాకృతం. అశోకుడు వేయించిన ప్రాకృత శాసనం ఏది? ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. ఆంధ్రదేశంలో మౌర్యుల పాలనను నిర్దేశించిన శాసనం ఏది? ఎర్రగుడిపాటి శాసనం. శాతవాహనులు మౌర్యుల సామంతులు అని మరియు ఆంధ్ర భృత్యులు అని ఏ శాసనం తెలియజేస్తుంది? 13వ శిలాశాసనం. నానాఘట్ శాసనం ప్రాకృత భాషలో వేయించినది ఎవరు? దేవి నాగానిక.
మొదటి శాతకర్ణి విజయాలు, అప్రహతిహత చక్ర, దక్షిణ పదాధిపతి బిరుదుల గురించి తెలిపే శాసనం ఏది? నానాఘట్ శాసనం. కళింగ కారవేలుడు వేయించిన శాసనం ఏది? హతిగుంప శాసనం. మొదటి శాతకర్ణికి సమకాలీన చక్రవర్తి ఎవరు? కారవేలుడు. చతురంగ బలాలను గురించి ప్రస్తావించిన శాసనం ఏది? హతిగుంప శాసనం. గౌతమి బాలశ్రీ ప్రాకృత భాషలో వేయించిన శాసనం ఏది? నాసిక్ శాసనం. గద్య రూపంలో వేయించిన శాసనం ఏది? నాసిక్ శాసనం. వశిష్ఠ పులోమావి కాలంలో జారీ చేయబడిన శాసనం ఏది? నాసిక్ శాసనం. గౌతమి పుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు సాధించిన విజయాల గురించి తెలియజేసే శాసనం ఏది? నాసిక్ శాసనం. రెండవ పులోమావి ప్రాకృత భాషలో వేసిన శాసనం ఏది? అమరావతి శాసనం. ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది? అమరావతి శాసనం. అమరావతి శాసనంలో కనబడే తొలి తెలుగు పదం ఏది? నాగబు. భట్టిప్రోలులో ఉన్న పాలనా కేంద్రం ఏది? సింహగోష్ఠి. జునాగఢ్ శాసనం వేయించిన రాజు ఎవరు? రుద్రదామనుడు. సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం ఏది? జునాగఢ్ శాసనం. భట్టిప్రోలు నిగమ సభ శాసనం ఎవరు వేయించారు? కుబేరుడు. మేకధోని శాసనం వేయించిన వారు ఎవరు? మూడవ పులోమావి. మేకధోని శాసనం ఏ ప్రాంతంలో దొరికింది? బళ్ళారి, కర్ణాటక. శాతవాహనుల రాజ్య పతనం గురించి తెలియజేసే శాసనం ఏది? మేకధోని శాసనం. శాతవాహనుల పరిపాలన వ్యవస్థ మరియు మంత్రి మండలి గురించి తెలియజేసే శాసనం ఏది? ఉన్నాగర్ శాసనం. శాతవాహనుల పరిపాలన గురించి తెలియజేసే శాసనం ఏది? అందౌ శిలా శాసనం. శ్రీముఖుడు, నాగానిక, మొదటి శాతకర్ణి ప్రతిమలు ఏ గుహలో కలవు? కన్నేరి గుహ. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రతిమలు ఏ గుహలో లభించాయి? అమరావతి గుహలో లభించాయి. ఇప్పుడు మనం సాహిత్య ఆధారాల గురించి తెలుసుకున్నాం. అందులో స్వదేశీ విదేశీ సాహిత్యం గురించి తెలుసుకున్నాం. గుణాఢ్యుడు పైశాచిక ప్రాకృతంలో రచించిన గ్రంథం ఏది? బృహత్ కథ. కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవి ఎవరు? గుణాఢ్యుడు. గంగా వంశీయుడైన బృహత్ కథను ఎవరు సంస్కృతంలోకి అనువాదం చేశారు? దుర్వినుతుడు. బృహత్ కథ మంజరి గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు? క్షేమేంద్రుడు. సోమదేవి సూరి రచించిన రచన ఏది? కథా సరిస్థాగరం. బుద్ధ కథా శ్లోక సంగ్రహం రచించిన రచయిత ఎవరు? బుద్ధస్వామి. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులను ఏ గ్రంథం నుండి గ్రహించవచ్చు? కథా సరిస్థాగరం నుంచి గ్రహించవచ్చు. హలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో ఏ గ్రంథాన్ని రచించాడు? గాథా సప్తశతి. హలుడికి ఏ బిరుదు కలదు? కవి వత్సలుడు. హలుడు చేత సన్మానం పొందిన వారు ఎవరు? కుమారిలీలుడు, శ్రీపాలితుడు. వీరు సన్మానం పొందారు. గాథా సప్తశతి రచనకు తోడ్పడిన స్త్రీలు ఎవరు? అనులక్ష్మి, అనుపలబ్ధ, రేవ, మాధవి అని ఈ నలుగురు తోడ్పడ్డారు. కుతూహలుడు ప్రాకృతంలో రచించిన రచన ఏది? లీలావతి పరిణయం. వాత్స్యాయనుడు సంస్కృత భాషలో రచించిన రచన ఏది? కామసూత్రాలు. కుంతల శాతకర్ణి ఆస్థాన కవి ఎవరు? వాత్స్యాయనుడు. కుంతల శాతకర్ణి భార్య మలయావతి ఏ రతి క్రీడలో మరణించింది? కరిరత్త అనే క్రీడలో మరణించింది. ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో రచించిన రచన ఏది? సృహల్లేఖ. యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీనుడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. కుంతల శాతకర్ణి కాలంలో సర్వవర్మ సంస్కృత భాషలో రచించిన గ్రంథం ఏది? కాతాంత్ర వ్యాకరణం. సంస్కృత భాషను అభ్యసించడానికి ఉపయోగపడే వ్యాకరణ గ్రంథం ఏది? కాతాంత్ర వ్యాకరణం. బాణుడు సంస్కృత భాషలో రచించిన గ్రంథం ఏది? హర్ష చరిత్ర. యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొన్న గ్రంథం ఏది? హర్ష చరిత్ర. వరాహమిహిరుడు రచించిన గ్రంథాలు ఏవి? బృహత్ కథ జాతక, బృహత్ సంహిత. ఇవి రెండు సంస్కృతంలో రచించినవి. హరిసేనుడు రచించిన గ్రంథం ఏది? బృహత్ కథా కోశం. ధనపాలుడు రచించిన రచన ఏది? తిలక మంజరి. ఇప్పుడు మనం విదేశీ సాహిత్యం గురించి తెలుసుకున్నాం. ఫ్లీన్లీ లాటిన్ భాషలో రచించిన గ్రంథం ఏది? న్యాచురల్ హిస్టరీ. ఐరోపాలోని బంగారం అంతయు భారతదేశానికి తరలిపోతుందని వాపోయిన రచయిత ఎవరు? ప్లీన్లీ, రోమన్కు చెందిన వ్యక్తి.
పెరిప్లస్ ఆఫ్ ది ఎర్త్రియన్ సీ అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించిన వ్యక్తి ఎవరు? అజ్ఞాత గ్రీకు నావికుడు. శాతవాహనుల కాలంలో ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిపినది ఏది? పెరిప్లస్ ఆఫ్ ది ఎర్త్రియన్ సీ అనే గ్రంథం. శాతవాహన కాలంలో రోమన్ల విపణి విధిగా పేరుగావించిన రేవుపట్నం ఏది? అరికెమేడు. శాతవాహనుల కాలంలో తూర్పు తీరాన ఉన్న ఏకైక రేవుపట్నం ఏది? కొడ్డూరా. గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? టాలమీ. శాతవాహనుల పాలన వ్యాపార కేంద్రాల గురించి తెలుపు గ్రంథం ఏది? గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథం తెలియజేస్తుంది. గైడ్ టు జియోగ్రఫీ గ్రంథం ప్రకారం పశ్చిమ తీరంలో ఉన్న రేవుపట్నం ఏది? బరుకచ్చ, తర్వాత సోపార, కళ్యాణి రేవుపట్నాలు ఉన్నాయి. శాతవాహనుల కాలం నాటి గొప్ప వ్యాపార కేంద్రంగా టాలమీ దేనిని వర్ణించాడు? మైసోలియా. దీనినే మచిలీపట్నం అంటారు. హ్యుయాన్ త్సాంగ్ రచించిన గ్రంథం ఏది? సియూకి. సియూకి గ్రంథానికి మరొక పేరు ఏది? బుద్ధిస్టు రికార్డ్స్ అనే పేరు గలదు. యాత్రికులలో రారాజు అనే బిరుదు పొందిన వ్యక్తి ఎవరు? హ్యుయాన్ త్సాంగ్. హ్యుయాన్ త్సాంగ్ చైనా దేశానికి చెందినవాడు మరియు ఏ శతాబ్దం చెందినవాడు? 7వ శతాబ్దానికి చెందినవాడు. ఇండికా గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించిన రచయిత ఎవరు? మెగస్తనీస్. భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు? మెగస్తనీస్. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొదటి విదేశీ గ్రంథం ఏది? ఇండికా గ్రంథం. శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించిన సిద్ధాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనులు కర్ణాటక పరిసర ప్రాంతానికి చెందినవారు అని విఎన్ సుక్తాంజర్ ఏ వాదంలో తెలియజేశాడు? కర్ణాటక వాదం. పల్లవ శివస్కందవర్మ వేయించిన శాసనం ఏది? హిరహడగల్లి శాసనం. మేకధవని శాసనం ఏ ప్రదేశాన్ని పేర్కొన్నది? శాతవాహ నిహార అనే ప్రదేశాన్ని పేర్కొన్నది. హిరహడగల్లి శాసనం ఏ ప్రదేశాన్ని పేర్కొన్నది? శాతవాహన రట్టి. కర్ణాటక వాద సిద్ధాంతాన్ని గాలివాదంగా కొట్టివేసిన వారు ఎవరు? డాక్టర్ కె గోపాలాచారి. గౌతమపుత్ర శాతకర్ణి కన్నబెన్న నది ఆధారంగా ఏ బిరుదు వచ్చింది? బెన్నకటక స్వామి బిరుదు వచ్చింది. బెన్నకటక స్వామి అనే బిరుదు ఆధారంగా వివి మిరాసి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? విదర్భవాదాన్ని ప్రతిపాదించాడు. శాతవాహనుల శాసనాలు నాసిక్లో లభ్యం కావడం వల్ల పిటి శ్రీనివాస్ అయ్యంగార్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? మహారాష్ట్రవాదాన్ని ప్రతిపాదించాడు. శాతవాహన కాలంలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతానికి చెందినవారు అని ఏ వాదం తెలియజేస్తుంది? ఆంధ్రావాదం తెలియజేస్తుంది. ఆంధ్రావాదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? మారెమండ రామారావు, గుత్తి వెంకట్రావు, డాక్టర్ స్మిత్, డాక్టర్ ఎల్డి బార్నెట్, బెర్జెస్, ఈజే రాప్సన్ ఇటువంటి శాస్త్రవేత్తలు ఆంధ్రవాదాన్ని ప్రతిపాదించారు. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్పిన వారు ఎవరు? వివి మిరాసి, ఆర్జి భండార్కర్. శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్ర భృత్యులు కాదు అని పేర్కొన్నవారు ఎవరు? డిసి సర్కార్. శాతవాహనులు ఆర్యులు అని మరియు అస్సక జనపదానికి చెందిన ఆంధ్ర గణానికి పేర్కొన్నది ఎవరు? బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్నది ఎవరు? ఆర్జి భండార్కర్. ఆంధ్ర అన్నది జాతీయనామం, శాతవాహన అన్నది రాజ్యవంశనామం, శాతకర్ణి అనున్నది ఇంటి పేరు అని చెప్పినది ఎవరు? కెఏ నీలకంఠ శాస్త్రి. శాతవాహనులను ద్రావిడులుగా పేర్కొన్నది ఎవరు? ఆర్ఎస్ బ్రహ్మ. శాతవాహనుల గురించి వంశనామం ఆధారంగా ఏ సిద్ధాంతాలు తెలియజేస్తాయి? శాత అనగా గుర్రం అని, హన్ పహన్ కర్ణి అనగా కొడుకు అని అర్థం. అశ్వమేధం చేసిన రాజు సంతతే శాతవాహనులు అని ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది? ఫ్రిజులిస్కీ సిద్ధాంతం తెలియజేస్తుంది. జైన మత గ్రంథం ప్రతిష్టాన పురకల్ప గ్రంథం ప్రకారం బ్రాహ్మణశ్రీ నాగరాజుల యొక్క సంతానం శాతవాహనులు అని పేర్కొన్న సిద్ధాంతం ఏది? జనప్రభ సూర్య సిద్ధాంతం. సాతుడు అనే యక్షుకుని బ్రాహ్మణశ్రీకి జన్మించిన వారే శాతవాహనులు అని ఏది తెలియజేస్తుంది? దీపకర్ణిక కథ ప్రకారం. శాతవాహనుడు అనే బ్రాహ్మణునికి నాగశ్రీకి జన్మించిన వారే శాతవాహనులు అని ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది?
ద్వాతాంతరిక పుత్తలిక సిద్ధాంతం తెలియజేస్తుంది. శాతవాహన అనగా శృకపదమైన వాహనమును కలిగి ఉన్నవారు అర్థం అని ఏ సిద్ధాంతం తెలియజేస్తుంది? అభిధాన చింతామ అనే సిద్ధాంతం తెలియజేస్తుంది. సంస్కృత పదకోశం అనే అభిధాన చింతామణి గ్రంథాన్ని ఎవరు రచించారు? హేమచంద్రుడు. శాతవాహనుల గురించి ఈ పార్ట్ 1 వీడియోలో కొన్ని అంశాలు తెలుసుకోవడం జరిగింది. మిగతా అంశాలను పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.